తండ్రి అంటే పిల్లలకు రక్షణ ఆదరణ. కానీ ఆ తండ్రి తన బిడ్డ ప్రాణం తీశాడంటే ఎంత దారుణమో. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలోని జరిగిన ఈ సంఘటన అందరినీ కుదిపేస్తుంది. 14 సంవత్సరాల మైనర్ బాలిక ఒక యువకుడితో ప్రేమలో ఉందని తెలిసి తండ్రి ఆమెను ఇప్పటికే పలుమార్లు హెచ్చరించడం జరిగింది. కానీ ఆమె తన మాటలు వినలేదని కోపంతో ఇంట్లోనే 5 కుమార్తెల సమక్షంలో తన కూతుర్ని ఐరన్ రాడ్తో విచక్షణారహితంగా దాడి చేయడం జరిగింది. ఆ క్షణంలోనే బాలిక ప్రాణాలు కూడా కోల్పోయింది. హత్య చేసిన తర్వాత తండ్రి మృతదేహాన్ని తీసుకువెళ్లి అడవిలో పడేశాడు. బంధువులు ఈ సంఘటనను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైలవరం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు ఛత్తీస్గఢ్లో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. కుటుంబంపై గతంలోనే గంజాయి కేసు కూడా నమోదైనట్లు సమాచారం. కుటుంబ నేపథ్యం ఏమిటనంటే నిందితుడు 2 పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటి భార్యకు 5 ఆడపిల్లలు, రెండో భార్య కూడా ఒక కుమార్తె జన్మించడం జరిగింది. ఈ కుటుంబ పరిస్థితి ఇలా ఉండగానే మైనర్ బాలిక తన ఇష్ట ప్రకారం ప్రేమలో పడింది. కానీ తండ్రి దాన్ని సహించలేక ఈ ఘాతుకానికి పాల్పడడం జరిగింది. పిల్లల యొక్క ప్రవర్తనను తల్లిదండ్రులు సహనంతో అర్థం చేసుకోవాలి. ప్రేమ సంబంధాల విషయంలో హింసకు కాకుండా మార్గదర్శకత, కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలకు చట్టబద్ధమైన పరిష్కారాలు కూడా ఉంటాయి. సామాజిక సహకారం ఉందని గుర్తుంచుకోవాలి. హింసతో సమస్యలు పరిష్కారం కావు, మరిన్ని ప్రాణాలు కోల్పోవడం తప్ప. ఇలాంటి కేసులపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్లో తెలియజేయండి.